వాళ్ళకి అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేశారు అధ్యక్ష. ఇది అధ్యక్ష మళ్ళీ చూపిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడండి దయచేసి. మీరు ఇల్లు ఏదైతే ఇల్లు లేవు అధ్యక్ష, ఫౌండేషనే లేదు. గ్రౌండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేశారు, సెకండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేశారు, రిజిస్ట్రేషన్ చేశారు. ఇంకా వీలైతే చంద్రమండలం పైన కూడా రాసిద్దరు అధ్యక్ష. ఈ ప్రభుత్వము ఎంత ఆనాటి ప్రభుత్వం ఎంత దారుణంగా బిహేవ్ చేసిందనేది ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష. 1296 ఇళ్ళు ట్రై జంక్షన్లో ఫౌండేషన్ కూడా వేయనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేస్తే అధ్యక్ష, ఒక్క ఇన్సిడెంట్ తమ దృష్టికి నేను తీసుకురావాల్సింది ఉంది అధ్యక్ష. ఏదైతే మా నియోజకవర్గంలో ఒక లేడీని తర్వాత వాళ్ళ పాప ఇద్దరు వచ్చి నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంది ఏంటి అధ్యక్ష, వాళ్ళకి పెళ్లికి అమ్మాయికి పెళ్లి చేద్దామంటే వాళ్ళు కట్న కానుకలు ఏమి ఇవ్వగలరు అని అనుకుంటే వీళ్ళు ఈ ట్రై జంక్షన్లో ఇల్లు నిర్మాణంలో ఉంది అని చెప్పి ఏదైతే డాక్యుమెంట్ ఉందో వాళ్ళు డబ్బులు 1,00,000 రూపాయలు కట్టి బ్యాంకు లోన్ శాంక్షన్ అయ్యి ప్రతి నెల 3,200 రూపాయలు కడుతున్నప్పుడు అధ్యక్ష, ఇదంతా మీకు కట్నం కింద ఇస్తానని చెప్తే పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది, ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఎందుకో ఈ టిడ్కో ఇల్లు పైన ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చెయ్యరు అనే ఉద్దేశంతో ప్రజలందరికీ తెలిసిన తర్వాత వాళ్ళు ఏదైతే కట్న కానుకలుగా ఇద్దామనుకున్న ఏదైతే ఇల్లు ఉందో అక్కడికి వెళ్ళి చూసుకుంటే అధ్యక్ష, అక్కడ ఇల్లే లేదు అధ్యక్ష. వెంటనే పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది అధ్యక్ష. ఎంత దారుణం అంటే వాళ్ళు పాపం వచ్చి గోల పెట్టి బాధపడుతూ ఉంటే మనం చేయవలసిన సహాయం ఏదో కొంచెం చేసి అమ్మ మీరు కంగారు పడద్దు, నెక్స్ట్ గవర్నమెంట్ మన ప్రభుత్వం వస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తుంది, దయచేసి మీరు ఎటువంటి అఘాయిత్యాలకి పాల్పడొద్దని చెప్పిన తర్వాత వాళ్ళకి మనోధైర్యం కల్పించిన తర్వాత అధ్యక్ష ఇప్పటికీ మళ్ళీ కొంత కాలం సమయం దాటిపోయింది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా నేను ముఖ్యమంత్రి వర్యుల్ని అట్లాగే మన మంత్రివర్యులు నారాయణ గారిని, ఎందుకంటే అధ్యక్ష అధికారులు కూడా మంచి అధికారులు ఉన్నారు అధ్యక్ష. ఎండి ఈజ్ వెరీ గుడ్, పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఎప్పుడు నిర్మాణం కంప్లీట్ చేసి చేద్దామనే తాపత్రయంతో ఉన్నప్పటికీ కూడా నిధుల కొరత మలానా ఇదేమో ముందుకు జరగట్లేదు అధ్యక్ష. కాబట్టి మరి ఒక్కసారి తమర ద్వారా నేను వీరందరికీ కూడా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ఏదైతే ట్రై జంక్షన్లో ఇల్లు నిర్మాణంలో ఉండి ఏమీ లేకుండా ఉండి 1296 మందికి అలాట్మెంట్ చేసేసిన వాళ్ళకి కూడా ఎక్కడో చోట మీరు ఇల్లు ఇవ్వాలని చెప్పి తమరి ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ఏపీ టిడ్కో బెనిఫిషరీస్కి కానీ కాంట్రాక్టర్స్ కానీ ప్రభుత్వానికి కానీ మొత్తం ముగ్గురు నాశనం చేయగలిగిన వ్యక్తి, సామర్థ్యమైన వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఎక్కడైనా డిపార్ట్మెంట్ కన్నా మంచి పేరు వస్తుంది, లేకపోతే ప్రభుత్వానికన్నా మంచి పేరు వస్తుంది, లేకపోతే కాంట్రాక్టర్కి మంచి పేరు వస్తుంది, బెనిఫిషరీస్ అన్న సంతోషంగా ఉంటారు. నలుగురు కూడా సర్వనాశనం అయిపోయారు అధ్యక్ష ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని. అరే ఇంత దారుణమైన పని ఎక్కడ కూడా అసలు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయరు అధ్యక్ష. ఎందుకు అంత కక్షపూని చేశారు అనేది ఎవరికి అర్థం కాదు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఏదైతే టెండర్స్ 2000 ఇంకా బెనిఫిషరీస్ గురించి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది, వారు కూడా మాట్లాడతారు అధ్యక్ష. నేను క్లుప్తంగా ముగిస్తాను అధ్యక్ష. ఏదైతే కాంట్రాక్టర్స్ విషయాల్లో కూడా ఎంతో ఇబ్బందులకి గురి చేశారు అధ్యక్ష. ఏదైతే కాంట్రాక్ట్లో జీవో నెంబర్ 94 జీవో 35 ఉందో అది కాంట్రాక్ట్లోనే నిర్మితమై ఉన్న క్లాజెస్ అధ్యక్ష. దాని ప్రకారము ఏదైతే ఏ సంవత్సరంలో అయితే ఎంత పని చేస్తామో ఆ పని చేసినందుకు ఆ ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. నెక్స్ట్ ఇయర్ కనుక ఏదైనా కారణంతో డిలే అయ్యి, ప్రభుత్వ కారణాలతోటి డిలే అయ్యి కాంట్రాక్టర్ రెస్పాన్సిబిలిటీ కాకపోతే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైము ఇచ్చినప్పుడు దానికి మళ్ళీ జీవో 35 జీవో 94 అప్లై అవుతుంది అధ్యక్ష. ఈ 15 నెలల కాలమే ఒరిజినల్ కాంట్రాక్టెడ్ అధ్యక్ష. కానీ 15 నెలలు దాటిపోయి వాళ్ళకి అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేశారు అధ్యక్ష. ఇది అధ్యక్ష మళ్ళీ చూపిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడండి దయచేసి. మీరు ఇల్లు ఏదైతే ఇల్లు లేవు అధ్యక్ష, ఫౌండేషనే లేదు. గ్రౌండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేశారు, సెకండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేశారు, రిజిస్ట్రేషన్ చేశారు. ఇంకా వీలైతే చంద్రమండలం పైన కూడా రాసిద్దరు అధ్యక్ష. ఈ ప్రభుత్వము ఆనాటి ప్రభుత్వం ఎంత దారుణంగా బిహేవ్ చేసిందనేది ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష. 1296 ఇళ్ళు ట్రై జంక్షన్లో ఫౌండేషన్ కూడా వేయనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేస్తే అధ్యక్ష, ఒక్క ఇన్సిడెంట్ తమ దృష్టికి నేను తీసుకురావాల్సింది ఉంది అధ్యక్ష. ఏదైతే మా నియోజకవర్గంలో ఒక లేడీని తర్వాత వాళ్ళ పాప ఇద్దరు వచ్చి నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంది ఏంటి అధ్యక్ష,
వాళ్ళకి పెళ్లికి అమ్మాయికి పెళ్లి చేద్దామంటే వాళ్ళు కట్న కానుకలు ఏమి ఇవ్వగలరు అని అనుకుంటే వీళ్ళు ఈ ట్రై జంక్షన్లో ఇల్లు నిర్మాణంలో ఉంది అని చెప్పి ఏదైతే డాక్యుమెంట్ ఉందో వాళ్ళు డబ్బులు ₹1,00,000 కట్టి బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యి ప్రతి నెల ₹3,200 కడుతున్నప్పుడు అధ్యక్ష ఇదంతా మీకు కట్నం కింద ఇస్తానని చెప్తే పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది, ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఎందుకో ఈ టిడ్కో ఇల్లు పైన ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చెయ్యరు అనే ఉద్దేశంతో ప్రజలందరికీ తెలిసిన తర్వాత వాళ్ళు ఏదైతే కట్న కానుకలుగా ఇద్దామనుకున్న ఏదైతే ఇల్లు ఉందో అక్కడికి వెళ్ళి చూసుకుంటే అధ్యక్ష అక్కడ ఇల్లే లేదు అధ్యక్ష. వెంటనే పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది అధ్యక్ష. ఎంత దారుణం అంటే వాళ్ళు పాపం వచ్చి గోల పెట్టి బాధపడుతూ ఉంటే మనం చేయవలసిన సహాయం ఏదో కొంచెం చేసి అమ్మ మీరు కంగారు పడద్దు, నెక్స్ట్ గవర్నమెంట్ మన ప్రభుత్వం వస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తుంది, దయచేసి మీరు ఎటువంటి అఘాయిత్యాలకి పాల్పడొద్దని చెప్పిన తర్వాత వాళ్ళకి మనోధైర్యం కల్పించిన తర్వాత అధ్యక్ష ఇప్పటికీ మళ్ళీ కొంత కాలం సమయం దాటిపోయింది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా నేను ముఖ్యమంత్రి వర్యుల్ని అట్లాగే మన మంత్రివర్యులు నారాయణ గారిని, ఎందుకంటే అధ్యక్ష అధికారులు కూడా మంచి అధికారులు ఉన్నారు అధ్యక్ష. ఎండీ ఈజ్ వెరీ గుడ్, పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఎప్పుడు నిర్మాణం కంప్లీట్ చేసి చేద్దామనే తాపత్రయంతో ఉన్నప్పటికీ కూడా నిధుల కొరత మలాన ఇదేమో ముందుకు జరగట్లేదు అధ్యక్ష. కాబట్టి మరి ఒక్కసారి తమరి ద్వారా నేను వీరందరికీ కూడా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ఏదైతే ట్రై జంక్షన్లో ఇల్లు నిర్మాణంలో ఉండి ఏమీ లేకుండా ఉండి 1,296 మందికి అలాట్మెంట్ చేసేసిన వాళ్ళకి కూడా ఎక్కడో చోట మీరు ఇల్లు ఇవ్వాలని చెప్పి తమరి ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష ఏపీ టిడ్కో బెనిఫిషరీస్కి కానీ కాంట్రాక్టర్స్ కానీ ప్రభుత్వానికి కానీ మొత్తం ముగ్గురు నాశనం చేయగలిగిన వ్యక్తి, సామర్థ్యమైన వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఎక్కడైనా డిపార్ట్మెంట్ కన్నా మంచి పేరు వస్తుంది, లేకపోతే ప్రభుత్వానికన్నా మంచి పేరు వస్తుంది, లేకపోతే కాంట్రాక్టర్కి మంచి పేరు వస్తుంది, బెనిఫిషరీస్ అన్నా సంతోషంగా ఉంటారు. నలుగురు కూడా సర్వనాశనం అయిపోయారు అధ్యక్ష ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని. అరే ఇంత దారుణమైన పని ఎక్కడ కూడా అసలు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయరు అధ్యక్ష. ఎందుకు అంత కక్షపూని చేశారు అనేది ఎవరికి అర్థం కాదు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఏదైతే టెండర్స్ 2000 ఇంకా బెనిఫిషరీస్ గురించి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది, వారు కూడా మాట్లాడతారు అధ్యక్ష. నేను క్లుప్తంగా ముగిస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఏదైతే కాంట్రాక్టర్స్ విషయాల్లో కూడా ఎంతో ఇబ్బందులకి గురి చేశారు అధ్యక్ష. ఏదైతే కాంట్రాక్ట్లో జీవో నెంబర్ 94 జీవో 35 ఉందో అది కాంట్రాక్ట్లోనే నిర్మితమై ఉన్న క్లాజెస్ అధ్యక్ష. దాని ప్రకారము ఏదైతే ఏ సంవత్సరంలో అయితే ఎంత పని చేస్తామో ఆ పని చేసినందుకు ఆ ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. నెక్స్ట్ ఇయర్ కనుక ఏదైనా కారణంతో డిలే అయ్యి, ప్రభుత్వ కారణాలతోటి డిలే అయ్యి కాంట్రాక్టర్ రెస్పాన్సిబిలిటీ కాకపోతే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైము ఇచ్చినప్పుడు దానికి మళ్ళీ జీవో 35 జీవో 94 అప్లై అవుతుంది అధ్యక్ష. ఈ 15 నెలల కాలమే ఒరిజినల్ కాంట్రాక్టెడ్ అధ్యక్ష. కానీ 15 నెలలు దాటిపోయిన తర్వాత